రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది ఎవరికి అర్థమని పరిస్థితి. అందులోనే ఇదొక మెరుపు ముక్కో తురుపు ముక్క అని చెప్పొచ్చు. ప్యాలెస్ పిచ్చి ఎవ్వరికి లేదా, జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఆ ప్యాలెస్ పిచ్చి ఏం చేసిందంటే ఇప్పుడున్న 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి సేమ్ స్ట్రక్చర్, సేమ్ బిల్డింగ్లు, కోట్లు వెచ్చించి ఎవడబ్బసం అని చెప్పి గవర్నమెంట్తో డబ్బులు తీసుకొని, గవర్నమెంట్ స్థలాలు తీసుకొని ఈ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఎవరికి ఉపయోగపడేది ఈ బిల్డింగ్? పార్టీ కోసం ప్రభుత్వ సొమ్ముతో ఇంత పెద్ద బిల్డింగ్లు కడతాడా? ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సేమ్ స్ట్రక్చరు, ఒకే సైజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా కట్టించారు. అది ఎవరు కట్టించారని అంటే స్థలం గవర్నమెంట్ది. ఆ లీజ్ చూసుకుంటే అసలు ఆశ్చర్యం కలిగించే విషయం, ఇది ఎకరం 18 సెంట్లు. ఈ స్థలానికి సంవత్సరంకి లీజ్ ఎంతో తెలుసా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎకరానికి పైబడి ఎంత ఎవడైనా తీసుకోగలుగుతాడా? అంటే ఎవడి సొమ్మని, ప్రజల సొమ్ముని ఎలాగా అది తినాలనే ఆలోచన వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి ప్రజలు బుద్ధి అయితే చెప్పారు, కానీ ఖర్చు పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటి? ప్రజల దగ్గర పిన్నిన డబ్బుల పరిస్థితి ఏంటి? ఈ స్థలం పరిస్థితి ఏంటి? అంటే ఒక అరాచకత పాలనని అతి దారుణంగా చేసి రాష్ట్ర నప్పుల పాలు చేసి తనకి మాత్రం విలాసాలు కావాలి. ఎప్పుడు చెప్తాడు పేదోడు 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 అని. ఆ పేదోడు ప్యాలెస్లో ఉంటాడు. ఇదిగో ఇదే ప్యాలెస్. అలాంటివి 26 జిల్లాల్లో. యలహంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అంతవరకు ఎవరు చూడలేదు. మొన్న గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ప్యాలెస్ చూస్తే అదొక కోట, అదొక కేజీఎఫ్ కోట. అది కేజీఎఫ్ సినిమాలో ఎలాగైతే చూపిస్తారో అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎత్తైన గోడలు, సెంట్రల్ జైలుకు కూడా ఉండవు ఆ గోడలు. దేనికి భయపడుతుండో తెలియదు. డ్రిల్లింగ్లు వేసుకొని 980 మంది సెక్యూరిటీని పెట్టుకొని. అంటే ఆయనకు కూడా అర్థమైంది ఏంటంటే నేను ఏమీ చేయలేదు, ప్రజలు ఎప్పుడైనా తిరగబడవచ్చు, తిరుగుబాటు జరగవచ్చు, జరిగితే ముందుగా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఈ టర్పాలను వాడాడు, తర్వాత పరదాలు వాడాడు, ఇప్పుడు డ్రిల్లింగ్లు వాడాడు. ఈ ప్యాలెస్లతో బతికేద్దాం అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, మీ అందరికి కూడా చెప్పాను. కాలగర్భంలో ఈయనకంట గొప్ప నియంత్రణ కలిసిపోయారు. ఈయన నియంత్రిద్దాం, ప్రజల్ని కంట్రోల్ చేద్దాం, రాష్ట్ర రాజకీయాలను కంట్రోల్ చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కంట్రోల్ చేద్దాం అన్నారు. ప్రజాస్వామ్యం తిరగబడింది. ఈ ప్రజాఘాతకుడికి పాతాళంలో తొక్కడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.